ఎవ్రీవన్, నేను గీత. వెల్కమ్ టు శ్రేయా స్టూడియోస్. హౌ టు అప్గ్రేడ్ అవుదామా? అప్గ్రేడ్లో ఉన్నారా? అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారా? ఎలా తెలుస్తుంది? అయినా మేమెందుకు అప్డేట్ అవ్వాలి, చాలా బాగున్నాము, హ్యాపీగా ఉన్నాము, వెళ్తున్నాము, వస్తున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, ఇలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. బట్ పెరుగుతున్న టెక్నాలజీని బట్టి, మారుతున్న జనరేషన్ బట్టి అలానే ఉండిపోతారా? అక్కడితోనే ఆగిపోతారా? ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళాలి కదా. ఏ విధంగా వెళ్ళాలి? అయినా సరే మేము బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి ఇలానే అనుకుంటూ ఉంటారండి. ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? కరోనా వైరస్ చూశారు కదా, చూడడానికి చిన్నదే, బట్ అది సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. అలానే లైఫ్లో ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలన్నా, ఎప్పుడు ఏమొచ్చినా కూడా స్టెబిలిటీగా ఉండాలన్నా కూడా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఏ విధంగా అవ్వాలి? మనం అప్డేట్ అనేది ఎలా ఉంటుందంటే, ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా, ఫైనాన్షియల్ వైజ్గా, అన్ని విధాల ఏమొచ్చినా కూడా వాటిల్లో కనుక మీరు అప్డేటెడ్గా ఉంటే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ విషయంలో సరే ఈజీగా సక్సెస్ అవుతూ ఉంటారనమాట. ఆ విషయాల్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారా, అప్డేటెడ్గా ఉన్నారా తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలి? ఏ విధంగా తెలుస్తుంది? ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకి ఇంట్లో ఏదన్నా వస్తువు రిపేర్ వచ్చిందనుకోండి, అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏదైనా మిక్సీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, రిపేర్ వస్తే ఏమవుతుంది? మనం రిపేర్ చేయిస్తాం, మెకానిక్ని తీసుకొని, అంటే వాటిని అప్డేట్ చేయిస్తాము, అవునా? అలానే ఇప్పుడు వెహికల్ రిపేర్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాము? మెకానిక్ని పిలిపించి వెహికల్కి దానికి ఏం ప్రాబ్లం ఉందో అది చూస్తాము. మనకి వెహికల్ ఎన్నిసార్లు రిపేర్ వస్తుందండి? అంటే ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు, బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు, సర్వీసింగ్, ఇలాంటి టైంలో మన వెహికల్ని మెకానిక్కి చూపించేసి అప్డేట్ చేయిస్తాము. అంటే వాటి సింటమ్స్ మనకు తెలుస్తున్నాయి. ఆ మిక్సీ కానివ్వండి, గ్రైండర్, ఫ్రిడ్జ్ కానివ్వండి, వెహికల్ కానివ్వండి. మరి మనకి ఎలా తెలుస్తుంది మనం అప్డేట్లో ఉన్నామా లేదని? మనలో సింటమ్స్ ఏమన్నా ఉంటాయా అంటే ఉంటాయండి, డెఫినెట్లీ. అంటే ఎలా తెలుసుకోవచ్చు? ఇది నాకు రాదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? అలా ఉంటే మీరు అప్డేటెడ్గా లేననే అర్థం అనమాట. అవి మీకు వచ్చు, మీరు చేయగలరు, మీకు రానివి కాదు. బట్ మీకు అలా అనిపిస్తుంది, ఇది నాకు రాదు, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అని ఎప్పుడైతే మీకు ఏ విషయాల్లో అనిపిస్తుందో కంపల్సరీ మీరు అప్డేట్ చేసుకోండి. ఇది వచ్చిన పని కూడా రాదు అని, చేయాల్సిన పని కూడా నేను చేయలేను అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో మీరు ఆ విషయాల్లో అప్డేటెడ్గా లేనట్లే అర్థం అండి. ఆ విషయాలు మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎమోషనల్లీ స్ట్రాంగ్. మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా వీక్ అయ్యారో కంపల్సరీ మీరు అప్డేటెడ్గా లేనట్టే అర్థం. మీరు ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏదొచ్చినా కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటారండి. ఇప్పుడు కార్లో పెట్రోల్ ఏందనుకోండి, ఏమవుతుంది? స్లోగా నడుస్తుంది, లేకపోతే ఆగిపోతుంది. అలానే మనకేంటి, ఎమోషనల్గా వీక్ అయిపోయామనుకోండి, ఒక్క స్టెప్ ముందుకు వేయలేము, ఏ పని చేయలేము, ఏ ఆలోచనలు కూడా రావన్నమాట. ఎప్పుడైతే ఎమోషనల్గా వీక్ అయిపోయామో, ఎప్పుడైతే స్ట్రాంగ్గా లేమో మనం అప్డేటెడ్గా లేనట్టే అర్థం. మరి ఏ విధంగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే, ఫిజికల్ వైటాలిటీని పెంచుకోండి. ఫిజికల్ వైటాలిటీ అంటే ఏంటి? బాడీ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవడమా, అందంగా మారటమా, ఫాస్ట్గా తయారటమా? కాదండి. ఫిజికల్ వైటాలిటీ అంటే ఇప్పుడు క్లారిటీగా చెప్పాలి అంటే, వీల్ చైర్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, వాళ్ళు వీల్ చైర్లోనే చాలా సాధిస్తారు, చాలా సక్సెస్ అవుతారు. బట్ అంటే వాళ్ళు ఏంటి, వీల్ చైర్లో ఉన్నా కూడా ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మేము వీల్ చైర్లో ఉన్నాము, మేము ఇంకా ఏ పని చేయలేము, ఈ చైర్లను ఇలా ఉండిపోవాలని చెప్పేసి వాళ్ళు ఏమీ అనుకోలేదు. ఆ చైర్లో కూర్చొని కూడా వాళ్ళు అనుకున్నది సాధించారనమాట. అలా మన ఫిజికల్ వైటాలిటీని పెంచుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎమోషనల్ అప్గ్రేడ్. అంటే మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండండి. బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా అవన్నీ తీసుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి, ఓన్ చేసుకోండి. అప్పుడు మీరు ఏమొచ్చినా కూడా స్ట్రాంగ్గా తీసుకుంటారు, ధైర్యంగా ఉంటారు. ఫిజికల్ వైటాలిటీని, ఎమోషనల్ని అప్డేట్ చేసుకుంటేనే మీరు అప్డేట్ అవుతారనమాట. ఏదొచ్చినా కూడా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏదొచ్చినా తీసుకోగలుగుతారు. ఈ రెండింటిని చేంజ్ చేసుకుంటేనే మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారు. అప్పుడు మీరు అప్డేట్ అయినట్లే లెక్క అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకా చెప్పొచ్చు అంటే, ఫ్యామిలీ వైజ్ అప్గ్రేడ్. ఫ్యామిలీ వైజ్గా అప్గ్రేడ్ అంటే, మీరు ఇది చిన్నదే కదా, ఏమవుతుంది, సెట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, లైట్ తీసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, అది ఏ రిలేషన్ అయినా సరే, లవ్ బ్రేకప్ కానివ్వండి, రిలేషన్ వల్ల కానివ్వండి, ఏదైనా సరే చిన్నదే కదా, ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడికి పోతారు, ఏమీ అవ్వదు, సెట్ అవుతుంది అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. అలా రిలేషన్షిప్లో మీరు ఎప్పుడైతే లైట్ తీసుకున్నారో ఆ రిలేషన్ కనుక టోటల్గా బ్రేక్ అవుతుందండి. చిన్నదే పెద్దది అవ్వచ్చు, చిన్న ఇష్యూనే పెద్ద ఇన్సిడెంట్ జరగవచ్చు. మరి అది చిన్నదే కదా, లైట్గా ఉండాలి కదా, లైట్ తీసుకోవాలి కదా. మరి ఏమవుతుంది, ఎందుకు లవ్ బ్రేకప్లు అవుతున్నాయి?
ఎందుకు డైవర్స్లు అవుతున్నాయి? ఎందుకంటే లైట్ తీసుకోవడం వల్ల ఏమీ అవ్వదు, ఏమీ జరగదు, అదే సెట్ అవుతుంది అని మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అనమాట. ఏది లైట్ తీసుకోకండి. ఏ రిలేషన్ అయినా సరే, రిలేషన్షిప్లో కనుక మీరు లైట్ తీసుకుంటే మీరు అప్డేటెడ్గా లేనట్లే. అది చిన్నదే కదా అంటే చిన్నదే పెద్దది అవుతుంది, చిన్న ప్రాబ్లమే పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. రిలేషన్షిప్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో చిన్నదాన్ని కూడా అప్పుడే సాల్వ్ చేసుకుంటారో మీరు అప్డేట్ అయినట్లే లెక్క. ఓకే. అండ్ ఇంకోటి ఫైనాన్షియల్ ఆర్ కెరియర్ గ్రోతింగ్. ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేసినా అదే శాలరీ, ఎంతకాలం చేసినా అదే పని, ఇలానే ఉంటుంది చాలామందికి. ఇప్పుడు జనరేషన్ మారింది, టెక్నాలజీ మారింది, అలానే ఉండిపోతారా? అప్డేట్ అవ్వరా? శాలరీ పెంచుకోరు. మా పెరిగితే ఏం పెరుగుతుంది? 1000-2000 పెరుగుతుంది. కానీ మీరు అక్కడే ఆగిపోయారు. చాలా టెక్నాలజీ పెరిగింది కదా, మీరు ఎప్పుడైతే అదే శాలరీలో అదే పనిలో అలానే ఉండిపోతున్నారో, కంటిన్యూ చేస్తున్నారో మీరు అప్డేటెడ్గా లేనట్లే లెక్క. టెక్నాలజీని బట్టి మీలో ఉన్న టాలెంట్ని చేంజ్ చేసుకోండి, మీ టాలెంట్ని పదును పెట్టుకోండి, మీరు అప్డేటెడ్గా ఉన్నట్లే లెక్క అనమాట. కెరీర్ అయినా అంతే అండి. అదే జాబ్లో ఉంటారా? అదే పనిలో చేస్తుంటారా? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి కదా, ఇన్ని టెక్నాలజీలు ఉన్నాయి కదా, చక్కగా చేంజ్ చేసుకోండి. మీ కెరీర్ని ముందుకు పోనిచ్చుకోండి. మీ కెరీర్, మీ టాలెంట్ దేంట్లో ఉందో చూసుకొని దాన్ని అప్డేటెడ్గా అయ్యేటట్టు చూసుకోండి. మీరు అప్డేట్ అవుతారు, లేకపోతే అక్కడితోనే ఆగిపోతారు. ఇవన్నీ చాలా సింపుల్ కదా, ఈజీ కదా. బట్ ఏంటంటే బాగుంది, హ్యాపీగా ఉంది. ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు హ్యాపీగా ఉంటుంది, ఏది కూడా మన పేకల మీదకి వచ్చేదాకా కూడా మనం పట్టించుకోమన్నమాట. బట్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఏది వచ్చినా కూడా తీసుకోవాలి, ఏది వచ్చినా కూడా స్ట్రాంగ్గా నిలబడాలి. అంటే వీటిల్లో అప్డేట్ అవ్వండి. చక్కగా మీరు ఇది నాకు రాదు, ఇది నాకు తెలియదు అన్నదాన్ని మీరు తెలిసేటట్టు చేసుకోండి, అది వచ్చేటట్టు చేసుకోండి, మీరు అప్డేట్ అయినట్లే లెక్క. అండ్ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండండి. ఫిజికల్ వైటాలిటీని పెంచుకోండి. ఫిజికల్ వైటాలిటీ మీన్స్ మీరు ఏదైతే మీరు వీక్గా ఉన్నారో దాన్ని స్ట్రాంగ్గా చేసుకోండి. బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అంటే పదే పదే రిపీట్ అయింది అనుకోండి, ఈ బాధను నేను పడలేకపోతున్నాను, ఈ కష్టాలు నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, పదే పదే రిపీట్ అయితే మీరు ఎమోషనల్గా వీక్గా ఉన్నట్లే అనమాట. వాటిని స్ట్రాంగ్గా చేసుకోండి. ఫిజికల్ వైటాలిటీని పెంచుకోండి. అండ్ ఫైనాన్షియల్ గ్రోతింగ్ని పెంచుకోండి. అక్కడే ఆగిపోకండి, అదే శాలరీలో ఉండిపోకండి, అదే పనిలో ఉండిపోకండి. టెక్నాలజీ మారుతుంది, చాలా ఆపర్చునిటీస్ అందరికీ దొరుకుతున్నాయి అనమాట. వాటిని మీ టాలెంట్తో ముడిపెట్టండి, ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఫ్యామిలీ వైజ్గా కంపల్సరీ అప్డేట్ అవ్వండి. రిలేషన్షిప్ వైజ్గా అప్డేట్ అవ్వండి. ఎక్కడికి వెళ్తారు? వాళ్ళే ఉంటారు, వాళ్ళే పడి ఉంటారు. చిన్నదే కదా, సాల్వ్ అవుతుంది కదా అని ఎప్పుడూ అనుకోకండి. అది చిన్నదే పెద్ద ఇష్యూ అవుతుంది, విడాకుల దాకా వెళ్తాయి, బ్రేకప్లు కూడా జరుగుతాయి. అందువల్ల ఫ్యామిలీ రిలేషన్ కానివ్వండి, ఎక్కువగా అప్డేటెడ్గా ఉండండి. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఈజీ అండి, సింపుల్ అండి, ఏదీ లేదు. అసలు మీరు ఒక్క పాయింట్లో చెప్పాలంటే మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? ఫిజికల్గా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? మెంటల్గా ఉన్నారా? ఎమోషనల్గా ఉన్నారా? ఫ్యామిలీ వైజ్గా ఉన్నారా? ఫైనాన్షియల్ వైజ్గా ఉన్నారా? కెరీర్ వైజ్గా ఉన్నారా? వీటన్నిటిలో అసలు మీరు దేంట్లోనే సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? చెక్ చేసుకోండి. వీటిల్లో మీరు దేంట్లో సాటిస్ఫాక్షన్ లేకపోయినా వాటిని సాటిస్ఫై అయ్యేటట్టు చేసుకోండి, అప్డేట్ చేసుకోండి. అప్పుడు మీరు అప్డేట్ అయ్యేట్లే లెక్క అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి, అక్కడే ఆగిపోకండి. మీకు ఏదైతే ఇది రాదు, తెలియదు అనుకున్నారో దాన్ని ఇది నాకు వచ్చు, ఇది చేయగలను అనుకొని మీరు ఈజీగా మూవ్ అవ్వండి, అప్డేట్ అవుతారు ఎవరైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.